నాకు 3 నెలలు పెట్టి బాగా బ్లీడింగ్ అవుతుంది. మామూలుగా నెలలు వచ్చేది. నేనేం చేశానంటే పనికి వెళ్ళాలి, వెళ్తున్నట్టు బ్లీడింగ్ అవుతాను, వెళ్తాను నాకు నీరసం వచ్చేది. పనికి వెళ్ళలేసయ్యా, నాకైతే ఎవరు లేరు, నేనైతే అదూరాల పక్షాన్ని ఉంటానని చెప్పిన దేవుడివి. వెళితేనే నాకు జరిగిద్ది, లేకపోతే నాకు జరగదయ్యా. నేనైతే బాగా ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నా, కానీ గడ్డలు అనమాట. బాత్రూమ్ కూడా వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళటం అంతే పడిపోయాయి అసలు. నేనేం చేసానండి, మా అమ్మాయిని తీసుకుని వచ్చేసి నేను హాస్పిటల్ వెళ్ళి మామూలుగా చూపించుకొని స్టార్టింగ్ అంది ఇప్పుడు వదిలేమ్మండి, కాదు నేను స్టార్టింగ్ తెచ్చుకుని నాకైతే బాగా బాధగా ఉందని చెప్పాను. సరే నేను స్టార్టింగ్కి రాసింది, వెళ్ళి చూపించుకోను. ఆమె ఏం చేసిందండి, వెళ్ళి మళ్ళీ పనికి వెళ్ళాలి, ఇంకేం వెళ్తావు అని వెళ్ళి చూపిస్తామన్నమ్మ గర్భసంచి పెద్దది అయింది, లోపలైతే గడ్డలు ఉండేవి చాలా, నువ్వైతే ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పింది. నాకు ఆడైతే రూపాయి లేదు. నేను ఎవరికి చెప్పాలి, అక్కడే ఏడ్చామంది. ఎందుకు ఏడుస్తావమ్మా, నాకు మామూలుగానే హాస్పిటల్ డాక్టర్ అంటే నాకు అసలు భయం. నేను అసలు వెళ్ళను, నేను దేవుడి సన్నిధిలో మోకరించి నేను ప్రార్థన చేసుకుంటా, నా పిల్లల బలంతో వెళ్ళమ్మా అంటే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు అని స్వస్థపరుస్తాడని నేను నమ్మాను. ఫోన్లో చూసాం, మా ఇంటి ఎదురు అమ్మాయి మేము పనికాడ అంది ఒక ఆంటీ, అమ్మాయి అక్కడ ప్రార్థన అంట, అక్కడికి వెళ్తే బాగా మంగళవారం అంట అంటే నేను అన్నా ఏం మంగళవారం అమ్మాయి అక్కడైనా ఒకటేలే అని నేను అన్నా. అని ఏం చేసామ్మా ఒకసారి చూపి నేను చూస్తాను అన్నా. అంటే ఆ పిల్ల చూపించింది, నేను చూశాను. అప్పుడు శోభారాణి అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. నన్ను పిలిచి నన్ను కూడా స్వస్థపరుస్తాడని నేను వస్తాను మేము చెప్పాను అమ్మాయికి. నేను డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నా, ఆదివారం సోమవారం రోజు వెళ్దామని. మొత్తం వెళ్ళమని ఆ రోజైతే గొడ్లో పెట్టుకొని వెళ్ళిపోయినా. వెళ్తానని పెట్టుకుంటే నేను ఒకసారి నన్ను నమ్ము, నేను అక్కడికి వెళ్ళి అన్న చేత ప్రార్థన చేయించుకుంటా, నేను అన్నగానుక నీకు ఆపరేషన్ బాగా జరిగిద్ది వెళ్ళమ్మా అంటే నేను వెళ్తా, నువ్వు హాస్పిటల్ పోయే పని లేదమ్మా నువ్వు వెళ్ళిపో అని అంటే నేను ఇంకా చేయించుకోనని చెప్పాము అత్తకి. ఆ రోజు అన్న మా ఇంటికాడ అమ్మాయి అంది, అక్క నువ్వు దేవుడిని పిలవలేదని నువ్వు బాధపడతావా? ఎందుకు నాకు బాధ, కడుపులో విశ్వాసం ఉండాలి, పిలవాల్సినంత అవసరం లేదు, అది దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను, నేను వస్తానమ్మా. నేను వచ్చాను, నేను ఎక్కడో వెనక కూర్చున్న. ఆ రోజు అన్న ప్రార్థన చేశాడు, బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఆగిపోను కాక అని ప్రార్థన చేశాడు. కడుపులో గర్భసంచిలో గడ్డలున్న వాళ్ళకి అవి కరిగిపోను కాక అని ప్రార్థన చేశాడు. నేనైతే ఒకటి అనుకునేసయ్యా, ఇది ఎట్టన్నా కానీ ఇది నాకు ఎట్టొచ్చిందో అది అట్టే పోవాలి, నేనైతే హాస్పిటల్ వెళ్ళకూడదయ్యా, నేను నమ్మి నేను ఇక్కడికి వచ్చా, నేను విన్నా నీ సాక్ష్యం, నేను కూడా నీ సన్నిధిలో నన్ను సాక్షిగా నేను వచ్చాను, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పాలయ్యా అనుకున్నా. నేను అనుకొని మళ్ళీ మొన్న వెళ్ళి హాస్పిటల్ వెళితే ఆయన అన్నాడు, అమ్మ ఏం లేదమ్మా నీకెందుకు స్టార్టింగ్ నీకు పిచ్చేమన్నా పట్టిందా అని అన్నాడు.